ఇటువంటి ఆలోచనలు పంచుకున్న విద్యార్థుల ప్రసంగ నైపుణ్యాలతో ముందుకెళ్ళినటువంటి మోడీ కార్యదీక్షలోంచి దీర్ఘ ప్రణాళికగా మొదలైనటువంటి వికసిత్ భారత్ 2047 అనే కార్యక్రమంలో భాగంగా నోడల్ జిల్లాగా ఎంపికైన శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాల స్వయం ప్రతిపత్తి కరీంనగర్ ఈ గదిలో జరుగుతున్నటువంటి రెండవ స్థాయి పోటీల ముగింపు దశకు మనమందరం కూడా వచ్చేసాం. 150 మందిని గొప్పవాళ్ళైనటువంటి న్యాయ నిర్ణేతలు వాళ్ళు చెప్పినటువంటి అంశాలను వడపోసి వాళ్ళ ఆలోచనలకు సరి అయినటువంటి బేరీజు వేసి 10 మందిని ఉత్తమ ప్రసంగీకులుగా నిర్ణయించడం జరిగింది. ఈ పోటీల్లో తర్వాత పెద్దల చేత వారి పేర్లు ప్రకటించబడతాయి. మరి ఇంత గొప్పగా ముగిసిపోతున్నటువంటి ఈ వికసిత్ భారత్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కార్యక్రమంలో ముగింపు సమావేశానికి ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ ముగింపు సమావేశానికి అధ్యక్షులుగా శ్రీ రాజరాజేశ్వర ఆర్ట్స్ సైన్స్ కళాశాల స్వయం ప్రతిపత్తి కరీంనగర్ ప్రాచార్యులు ప్రొఫెసర్ కల్వకుంట్ల రామకృష్ణ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానించారు. అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి బొకే అందించాల్సిందిగా కళాశాల విద్యార్థిని ఆహ్వానిస్తూ బ్యాడ్జిదారులను కూడా చేయవలసిందిగా కోరుతున్నాను. అధ్యాపకుల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ ఆ మహాయజ్ఞంలో పాల్పంచుకుంటున్నటువంటి మహానుభావుడు ఈ కళాశాలలో జంతుశాస్త్ర ఆచార్యునిగా పనిచేస్తున్నటువంటి శ్రీ కడారు సురేందర్ రెడ్డి గారిని వేదికపైకి ముఖ్య అతిథిగా మీ సర్పంచ్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. బ్యాడ్జిదారణ చేయవలసిందిగా విద్యార్థిని కోరుతున్నాను. ఇవాళ ఈ కార్యక్రమానికి అతిథులుగా శ్రీ ఏ సంతోష్ గారు ఎంసీహెచ్ఆర్డి రిసోర్స్ పర్సన్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరొక విశిష్ట అతిథిగా డాక్టర్ బి శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మీ అందరి భవిష్యత్తు నిర్ణయించేటువంటి పరీక్షల విభాగానికి సంబంధించినటువంటి నియంత్రణాధికారి డాక్టర్ టి శ్రీనివాస్ గారిని చిన్న సవరణ మన్నించాలి పెద్దలు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి రాజయ్య గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా టి శ్రీనివాస్ గారు కూడా వచ్చి ఉచితాసనాన్ని అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తారు. అమ్మాయి ఓకే. ఈ కార్యక్రమం అంతా కూడా ముందుండి నడిపించినటువంటి శ్రీమతి డాక్టర్ శ్రీమతి బి ఎలిజబెత్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు.
అదేవిధంగా ఈ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ బి రాజేశం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ పడాల తిరుపతి గారిని కూడా వేదికపైకి మీ చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. ఈ కళాశాలలో నిన్నటి నుండి మేమందరం బయట తిరుగుతున్నా కూడా సార్ మాత్రం ఇదే రూమ్లో ఉంటున్నాడు. జడ్జిగా అన్ని రంగాల్లో కూడా తనను ముందుకు తీసుకెళ్తూ తను తాను నడుస్తూ ఉన్నటువంటి స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మీ చప్పట్ల మధ్య మా ఇంటి కార్యక్రమానికి నన్ను నేను ఆహ్వానించుకుంటూ అధ్యక్షుల వారికి కార్యక్రమాన్ని అప్పగిస్తూ వెళ్ళి కూర్చుంటాను. ధన్యవాదాలు. మాతృభాష అధ్యాపకులు గౌరవనీయులు డాక్టర్ రాపర్తి శ్రీనివాస్ గారికి బొకే అందించాల్సిన ఆహ్వానం. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి. థ్యాంక్ యూ సార్. అధ్యక్షుల వారికి కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. शुभ सायंकाल. विकसित भारत यूथ पार्लमेंट गवर्नमेंट ऑफ इंडिया एनआईके एनएसएस शापरा यूनिवर्सिटी एसआरआर गवर्नमेंट कॉलेज సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు అప్రత్యేకంగా కంటిన్యూస్గా పనిచేస్తున్నటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు వాణి గారు పైకి వచ్చి ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ ఎవరు అని మనం ఒక ఆలోచన చేస్తే అందరూ కూడా చాలా బిజీగా ఉండడం వల్ల రిజిస్ట్రార్ గారు మిగతా అందరూ కూడా చాలా బిజీగా ఉండడం వల్ల రాలేకపోతున్నాను. వారి సందేశాన్ని మాత్రం అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. యూనివర్సిటీ కోఆర్డినేటర్ మనోహర్ గారు కూడా వారు కూడా విజేతలందరికీ పార్టిసిపెంట్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందాక మెసేజ్ పెట్టారు. మీ అందరు మాకు ఉంటుంది బెస్ట్ కొరకు ఒక ఫోటో తీసి పంపింది టైం బాగుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. వేదిక మీద ఉన్న మిత్రులు, వేదిక ముందు భాగంలో ఉన్న మిత్రులు, మన అధ్యాపక మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో భాగంగా నేను ఇనాగరల్ సెరమనీ చేసుకున్నా. 5 జడ్జీలతోటి 150 మందిని స్క్రీన్ చేశాను ఇప్పటి వరకు. అందులో 10 మంది మాత్రమే మనం వేరే పంపిస్తాం హైదరాబాద్ కోసం చెప్పి స్టేట్ లెవెల్లో. ఆ 10 మందిలో ఎవరు విజేతలు అనేది మనం కాసేపట్లో తెలుసుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలో మరి అతిథులుగా పాల్గొంటున్నటువంటి మా మిత్రులు సహాధ్యాయి డాక్టర్ కడార సురేందర్ రెడ్డి గారు, ఇక్కడ మన జువాలజీ డిపార్ట్మెంట్లో పరిమితం కాకుండా దాంతోపాటు రాష్ట్ర అధ్యాపక సంస్థల ఇందాక రాపర్తి శ్రీనివాస్ గారు చెప్పినట్టు వివిధ సంస్థల నిరంతరం అభ్యర్థులుగా పోరాటం చేస్తున్న మిత్రుడు సురేందర్ రెడ్డి గారు, అట్లాగే వైస్ ప్రిన్సిపాల్ రాజయ్య గారు, అట్లాగే కంట్రోలర్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు, అటానమస్ కోఆర్డినేటర్ డాక్టర్ బి శ్రీనివాస్ గారు. మరి ఈ కార్యక్రమానికి మూల కేంద్రాలు, మూల బిందువులైనటువంటి 5 ఎన్ఎస్ఎస్ పిఓకి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టారు. రౌండ్గా క్లాస్ పనిచేస్తున్నారు. ఈ పిఓలందరూ కూడా వాళ్ళు లేకుంటే వాళ్ళ ఇంకొకటి ఇందులో ఎంతోమంది ఉన్నారు తెలుగుగా పనిచేస్తున్న వాళ్ళు. ముఖ్యంగా
మా స్టాఫ్ సెక్రటరీ మిత్రుడు, మంచి డెలిషియస్ లంచ్ కానీ స్నాక్స్ కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా కోఆర్డినేషన్ కానీ ఏ సెమినార్ అయినా బుధస్కంధాలు తీసుకొని వారు మిత్రుడు సత్యప్రకాష్, తర్వాత ప్రెస్ అండ్ మీడియా కోఆర్డినేట్ చేసినటువంటి మల్లారెడ్డి గారు, తర్వాత మన కట్టా వేణు సుధాకర్ సార్, తర్వాత రాపతి శ్రీనివాస్ సార్, తర్వాత ఎట్ హోమ్ కోఆర్డినేట్ చేసిన బూర్ల వెంకటేశ్వర్ గారు, సర్టిఫికెట్లు మెమెంటోలు అన్ని తయారు చేసినటువంటి దాన్ని గైడ్ చేసినటువంటి మిత్రుడు నరేష్ గారు, మన రామకృష్ణ గారు, మిగతా మిత్రులు అందరూ కూడా ఇప్పుడు నిన్నటి నుంచి వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు సర్టిఫికెట్లు చాలా అద్భుతంగా చాలా మంచి రైటింగ్, దాదాపు 200 సర్టిఫికెట్లు తయారు చేశారు. వారికి జడ్జెస్గా ఉన్నటువంటి వారందరికీ కూడా నిన్న ఇనాగ్రేషన్లో పాల్గొన్నటువంటి 80K డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రాంబాబు గారికి, ఈరోజు 80K నుంచి వచ్చినటువంటి మిత్రుడు సంతోష్ గారికి, అలాగే ఎన్ఎస్ఎస్ అంటేనే సర్వీస్ ఉన్నాయి, చిరునవ్వు అర్ధరాత్రి 2 గంటలు చెప్పినా చిరునవ్వుతోనే లేచి పనిచేస్తారు. దట్ ఈస్ ద ఎన్ఎస్ఎస్ స్పిరిట్. కాబట్టి అట్లాంటి ఎప్పటికీ చెరగని చిరునవ్వు వారికే సొంతం కాదు, అందరికీ తన చుట్టూ ఉన్న సమాజం ఆ చిరునవ్వుల వెలుగును అందించడానికి సదా సిద్ధంగా 5 పంచపాండవులు లాగా మనం పనిచేస్తున్నారు. అందరికీ సహకరించినటువంటి వివిధ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు, ఫ్యాకల్టీ, తర్వాత నాన్ టీచింగ్ మెంబర్స్, తర్వాత వేరియస్ కాలేజెస్ వచ్చినటువంటి స్టూడెంట్స్, వాళ్ళ మెంటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక రోడ్డు మీద ఒక రాయి ఉన్నదట, మీరు వాట్సాప్లో కూడా చూస్తుంటారు. ఒక రాయి ఉంటే ఆ రాయిని ఎవరు తొలగిస్తారని అందరూ చూసుకొని పోయారు. ఎవరో ఒకరు ఎన్ఎస్ఎస్ పిఓ లాంటి వారు, ఎన్సీసీ ఆఫీసర్ లాంటి వారు, చారిటీ, సరే ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళని కాదు, మిగతా ఎవరైనా సర్వీస్ చేయవచ్చు. ఒక ఆయన ఆ బండరాయిని తొలగించి శుభ్రం చేసి వెళ్ళాడట. అంటే చాలామంది చూసుకుంటూ వెళ్ళే వాళ్ళు అంటారు, కానీ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తరుగుతుంది. ఈ సందర్భంలో ప్రపంచీకరణ మనిషిని దూరం చేస్తూ స్వార్థం సెల్ఫ్ సెంటర్డ్గా తయారు చేసినటువంటి ఒక సందర్భంలో వికసిత భారత్ అనేది మళ్ళీ మనం ఈ సాయంకాలం ఇంతమందిని మంచి ఆహ్లాదంగా కలుసుకొని మాట్లాడుకున్న గొప్ప సువర్ణ అవకాశం ఈ 2 రోజులు ఒక వెండి పండుగలాగా నడుస్తుందని నేను అనుకుంటున్నాను. మంచి మధ్యమధ్యలో స్నాక్స్ వస్తున్నాయి, మంచి తేనీరు అన్ని కూడా అందిస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నారు. అట్లాగే మెదడుకు మీద రాబోయే భావి భారత పౌరులు ఎట్లా తీర్చిదిద్దాలి అని ఒక స్థిర సంకల్పంతో ఈ కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. గత 2 రోజుల నుంచి మనమే విట్నెస్గా ఉన్నాము. పిల్లలు అనుకునేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే కొంతమంది స్టేజ్ ఫియర్ ఉండొచ్చు, కొంతమంది మాట్లాడలేకపోవచ్చు, కొంతమంది బాగా ప్రిపేర్ ఇక్కడికి వచ్చినాక ఇబ్బంది పడవచ్చు. ఇవన్నీ కూడా మనకు జీవితంలో ఒక నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మెంటార్స్ ఎంతో మంది మనకు మీ స్టాఫ్ అందరూ నేను గమనించాను. ఇక్కడ వచ్చే ముందు కూడా ఆయా కాలేజీ లెక్చరర్లు ఆ మెంటార్స్ పిల్లలకు ట్రైన్ చేస్తూ పంపిస్తున్నారు. ఇట్లా మీరు మాట్లాడేది వికసిత భారత్ అంటే ఒకరు అరచేతులు అలా ఉంటుంది దీపం కాదు, సమగ్రమైనటువంటి స్వావలంబన అన్ని రంగాల్లో కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా యువత, శ్రామికులు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల వారు, సబ్బండ వర్గాల వారు కలిసి అడుగు ముందుకేసి నడిస్తే, ఏకసూత్రతతో నడిస్తే, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తే వికసిత భారత్ అనేది 2040 వరకు సాధ్యమే అని నేనంటే పిల్లలందరూ మాట్లాడిన మాటలతోటి సారాంశంగా నాకు అనిపించింది చెప్తున్నాను. పార్లమెంట్కు వెళ్లాల్సింది ఎంతో మంది, ఇవాళ రాజకీయాలు కూడా ఎట్లా అయిపోయింది, రాజకీయాలు కూడా చాలా అనేక రకాలైనటువంటి సవాళ్లతో కూడుకున్నటువంటి ముళ్ళకంచెలాగా ఉంది. అది అక్కడి నుంచి వెళ్ళాలంటే చదువుకున్న యువకులు ముందుకు పోవాలి. ఈ కాలేజీ నుంచే మనకు రాష్ట్ర స్థాయి మంత్రివర్యులు ఉన్నారు, గౌరవ పొన్నం ప్రభాకర్ గారు ఇదే కాలేజీ గారు, బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు, కేంద్ర మంత్రివర్యులు, ఆయన ఈ కాలేజీ విద్యార్థి, అట్లాగే మాజీ మేయర్లు ఉన్నారు, ఇక్కడ విద్యార్థులు. అంటే చదువుకున్న విద్యావంతులు రాజకీయ నాయకులు అయితే మరి సమాజం కూడా వికాసం దిశగా ఆలోచిస్తుంది. అంటే మనం ఏదో సెలవు ఎమ్మెల్యే గాను, ఎమ్మెల్సీ గాను, ఎంపీ గాను ఎలక్ట్ అయిన తర్వాత నేర్చుకునేది చాలా తక్కువ ఉంటుంది. యువతగా ఉన్నప్పుడు, యువకుడిగా ఉన్నప్పుడు తరగతి గదిలోనే సమాజం యొక్క ప్రయోగశాలగా విద్యార్థులు, అధ్యాపకులనే వెలుగు దివ్యల మధ్య చిటికన వేలు పెట్టి నడిపించే తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవో భవ అన్నారు. అంటే టీచర్స్ అనేవాళ్ళు ఒక టార్చ్ బేరర్స్, టీచర్స్ అనేవాళ్ళు ఒక ఇన్స్పైరర్స్. అలాంటి టీచర్స్ మధ్యన ఉండేటువంటి స్టూడెంట్స్ అంతా కూడా మంచి ఒక పార్లమెంట్లో మాట్లాడే దిశగా ఎదగడానికి మా బాల్యంలో అట్లాంటి అవకాశాలు రాలి, ఇప్పుడు మీకు అనేక అవకాశాలు వచ్చినాయి. మంచి మీరు మాట్లాడే స్కిల్స్ కూడా పెరిగినాయి, కమ్యూనికేషన్ సంభాషణ నైపుణ్యాలు పెరిగినాయి.
కాబట్టి వాళ్ళ కలిసికట్టుగా మనం శ్రమిస్తే మరి వికసిత్ భారత్ అనేది అవలేదంగా సాధ్యం అవుతుంది. పారిశ్రామిక రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్ళాలంటే మనకు శ్రమ ఏవ జయతే. దేర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ హార్డ్ వర్క్. కాబట్టి విద్యార్థి మిత్రులారా మీరంతా కూడా మీరు సెలెక్ట్ అయినా కాకుండా వాళ్ళు జడ్జెస్ కూడా ఒక ఛాలెంజ్ చేయండి. 10 మందిని మాత్రమే సెలెక్ట్ చేయాలి. కాబట్టి 150 మందిలో 10 మంది అంటే చాలా కష్టమైన క్లిష్టమైన చిక్కుముడి లాంటిది. ఎవరు బాగా మాట్లాడతారు, ఎవరు తక్కువ మాట్లాడతారని కాదు, ఎవరు ఎంత విషయంలో సమానంగా ఉన్నా ఏ ఒక్క అర సెకండ్లోనే వాళ్ళు వెనకబడే అవకాశం ఉంటుంది. ఆ 10 మందితో పాటు మిగతా అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. తర్వాత మనం రిజల్ట్స్ డిక్లేర్ చేసుకుంటాం. తర్వాత సర్టిఫికెట్స్ కూడా ప్రజెంటేషన్ చేస్తాం. అదే మొదట మరి డీజీసీ జీటీఏ స్టేట్ జనరల్ సెక్రటరీ మిత్రుడు డాక్టర్ సురేందర్ రెడ్డి గారిని స్టాఫ్ సెక్రటరీ respected principal sir and PGC GTA State Secretary Dr. Surendra Reddy sir and our autonomous coordinator Dr. V. Srinivas sir and our Vice Principal Sir Rajesh sir and our COE Dr. K. Srinivas sir and FO Yogi Kendra MCHRD Santosh sir and the young dynamic NSS POs and my dear colleagues, my dear friends and my dear students. అందరికీ గుడ్ ఈవినింగ్. నిజంగా ఈ 2 రోజులు వికసిత్ భారత్ ప్రోగ్రామ్ మన ఎస్ఆర్ఆర్ కళాశాలలో వికసించలేదని చెప్పచ్చు. అవునా కాదు? వికసించలేదు. ఎందుకంటే ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొంచుకోవడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. నిజంగా విద్యార్థుల యొక్క టాలెంట్, లాంగ్వేజ్, ధైర్యము చాలా అభినందనీయంగా ఉంది. ఇంకా కూడా మనం కొంతమంది స్లో ఉన్న విద్యార్థులు కూడా ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ వాయిస్ను ఎక్కడెక్కడ మనం వీకున్నామో తెలుస్తుంది. కొంతమంది తడబడ్డ, కొంతమంది పోరాడిన చక్కటి ప్రతిభను కనపరిచారు. ఇందులో సెలెక్ట్ అయ్యే వారికి అభినందనలు మరియు సెలెక్ట్ కాని వారికి కూడా ఈ స్టేజ్ దాకా వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేశారంటే అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు విజేతలే నా దృష్టిలో. తప్పగా మీకు కూడా అవకాశం వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో విజేతలుగా, అది ఇటువంటి ప్రోగ్రామే కావచ్చు, మీ జీవితమే కావచ్చు, పరీక్షలే కావచ్చు, తప్పకుండా మీరు నిలబడి గెలుస్తారు. దానికి అనుకూలిత దిశతో ఇలాగే పోరాటం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి చేయడానికి పర్మిషన్ మరియు దాన్ని అన్ని సాధించిన ప్రిన్సిపల్ గారికి, దీనికి 5 మూల స్తంభాలుగా ఉండి ముందుకు తీసుకెళ్ళి ఎన్ఎస్ఎస్ పిఓలకు మరియు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కమిటీలో పనిచేసిన అందరికీ పేరున ప్రతి ఒక్కరికి, అదేవిధంగా జడ్జిల విషయంలో కూడా సహకరించిన సత్యప్రకాష్ సార్, ప్రణీత మేడం, అదేవిధంగా బ్యాక్ ఎండ్ కమిటీలో ఉండుకుంటూ లేకున్నా కూడా ఈ విద్యార్థులకు సహకరిస్తూ ప్రతి ఒక్కరు టీచింగ్, నాన్ టీచింగ్, మీడియా మిత్రులకు మరి అందరికీ సౌండ్, వీడియో, ఫోటోగ్రాఫర్ అందరి మిత్రులకు కూడా కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. నేటి ఈ వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ గారు ప్రొఫెసర్ కె రామకృష్ణ గారు, తర్వాత జీటీఏ రాష్ట్ర కార్యదర్శి మన కళాశాలలో ఉపన్యాసకులు డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, అటానమస్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ గారు అండ్ సిఓఈ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ శ్రీనివాస్ గారు అండ్ తిరుపతి గారు వేదిక మీద రావాల్సింది కలెక్టరేట్ నుంచి అన్నిటి ఈ సమావేశానికి లీడ్ చేసినటువంటి సంతోష్ గారు, యూనివర్సిటీ నుంచి లీడ్ చేసినటువంటి తిరుపతి గారు అండ్ ఈ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్లో రాణి మేడం నోడల్ ఆఫీసర్గా ఉన్నారు, వారు డాక్టర్ తిరుపతి గారు అండ్ రాపర్తి శ్రీనివాస్ గారు
రాజేష్ గారు, నా ముందున్నటువంటి మిత్రులు, వివిధ కళాశాలను కలిపి చేసినటువంటి విద్యార్థులు, వారితో వచ్చిన మెంటార్స్ అందరికీ నా యొక్క సాయంకాలపు నమస్సమాంజనుడు. నిజానికి ఈ కార్యక్రమానికి వేదిక మన కళాశాల కావడం ఒక విధంగా అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే దాదాపు 150 మంది విద్యార్థులు సెలెక్ట్ చేసి మన కళాశాలలో మళ్ళీ ఇక్కడి నుంచి స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి పంపించడానికి 10 మందిని సెలెక్ట్ చేయడానికి జడ్జిలు ఎంతో కృషి చేసి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తేలికవలో ఉంచారు. సో యాక్చువల్లీ ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు ఏం నేర్చుకుంటారు, ఆ విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలు రిగార్డింగ్ పార్లమెంటరీ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇతర మొదలైనవి నేర్చుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత స్థాయికి పైకి ఎదగడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Thank you, Rajesh sir. Now I request Control of Examination, Dr. D. Srinivas. Good evening to all. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు ప్రిన్సిపాల్ గారికి మరియు అతిథులుగా ఉన్నటువంటి GTA రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి గారికి మరియు సంతోష్ గారికి మరియు NSS POs మరియు యూనివర్సిటీ ప్రొఫెసర్ గారికి మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు. నిన్న నుంచి జరుగుతున్న నేను ప్రత్యక్షంగా లేకపోయినా సో చూస్తున్నాను, ఒక సెమినార్కు తక్కువ కాకుండా చక్కని కార్యక్రమాన్ని నిర్వహించారు. మరియు దీనికి అంతటికీ కూడా NSS POs అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్వాతంత్ర్యం అప్పుడు కేవలం 40 కోట్ల మంది ఉన్నప్పుడు వారి స్వప్నాలను నిజం చేయడానికే స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు మనము 140 కోట్ల మంది ఉన్నాము. దీనిలో యువత అనేది అతి ముఖ్యమైనది. వివేకానందుని స్టేట్మెంట్ ప్రకారం సో మనం యువశక్తి మాత్రమే దేశాన్ని అభివృద్ధి నడిపిస్తుంది. కాబట్టి యువకులలో చైతన్యం తీసుకురావాలి. వారి యొక్క ఆలోచనను, వారి యొక్క పరిణితిని అంతా కూడా పార్లమెంట్ వరకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఇది చక్కని యువకుల్లో చక్కని కార్యక్రమము. ఈ కార్యక్రమానికి మన కళాశాల వేదిక కావడం నాకు సంతోషంగా ఉంది. మరియు సహకరించిన ప్రిన్సిపాల్ గారికి మరియు కార్యక్రమ నిర్వాహకులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషిస్తూ థ్యాంక్ యూ సార్. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ గారు మరియు స్టేట్ జనరల్ సెక్రటరీ GTA డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, వైస్ ప్రిన్సిపల్ రాజయ్య గారు, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీనివాస్ గారు, MCHR నుంచి చేసినటువంటి మహేష్ గారు, మరియు ఈ కార్యక్రమాన్ని గత వారం 10 రోజులు భుజస్కంధాలపై వేసుకొని ముందుకు నడిపించి ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని తీర్చిదిద్దడంలో ముందున్నటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, నోడల్ ఆఫీసర్ అయినటువంటి ఎలిజబెత్ గారు మరియు ఈ కార్యక్రమం వెనుక ఉండి మొత్తం కూడా భుజస్కంధాలపై వేసుకొని వచ్చినటువంటి NSS ప్రోగ్రామ్ ఆఫీసర్స్ రాజేశం గారు, తిరుపతి గారు, రాంపర్ శ్రీనివాస్ గారు, మిత్రులారా మరియు డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. సార్, ఎనర్జీ లెవెల్స్ సేమ్ ఉన్నాయి. వెరీ గుడ్ ఇప్పటికి కూడా.
అంటే మనం ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడూ మేము చెప్తూ ఉంటాము, మీరు వింటుంటారు, కానీ ఈ కార్యక్రమంలో ఏం జరిగింది? మీరంతా చెప్తే జడ్జెస్ కూర్చొని విన్నారు కదా. అంటే ఎందుకు అని అంటే భారతదేశము ఒక ఈ అంశము చాలా సంక్లిష్టమైనటువంటి అంశం. నిజంగా చెప్పాలంటే దీనికి చాలా మెరిట్స్ ఉన్నాయి, చాలా డిమెరిట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇప్పుడు మనము ఆ వైపు ప్రయాణిస్తున్నప్పుడు మేధావులే కాకుండా విద్యార్థుల నుంచి కూడా వారి ఆలోచన ధోరణి ఎలా ఉంది, మరి వాళ్ళు దీని పట్ల వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయనేది తీసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ మీట్ లేకపోతే ఈ సమావేశాలు కానీ నిజంగా చాలా దిగ్విజయం అయిపోయిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ దిగ్విజయం చేయడానికి విద్యార్థులందరూ కూడా కారణమే. చాలా ఎనర్జెటిక్గా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేశారు. అందుకు మీకు అభినందనలు. ఇట్లాగే ముందు కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వేదిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. శ్రీనివాస్ గారు, సంతోష్ గారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమానికి యూజ్ చేసిన ఉపాధ్యాయులందరికీ ఇన్ఛార్జ్ జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్తో పాటు సార్ 4 డిస్ట్రిక్ట్లు చూసుకోవడం వల్ల ఈరోజు పెద్దపల్లిలో డిస్ట్రిక్ట్ యువ ఉత్సవ్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ సారే కండక్ట్ చేస్తున్నారు. సార్ ప్లేస్లో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం జడ్జ్ గారు ఈ వికసిత్ భారత్లో 1 నేషన్ 1 ఎలక్షన్, దీనిపై చాలా మంది విద్యార్థులు వాళ్ళ టాపిక్స్ అంటే వాళ్ళ వ్యూస్ని షేర్ చేశారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు ఎన్వైకే ద్వారా జరుగుతున్నాయి అంటే యూత్ మన దగ్గర ఎక్కువ ఉందండి. భారతదేశంలో యూత్ ఎక్కువ ఉంది. రేపటి పౌరులు మీరే కాబట్టి హౌ యూ మౌల్డ్ అంటే మీరు ఏ విధంగా మౌల్డ్ అవుతారనే దాన్ని బట్టే ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు ఈ ప్లాట్ఫామ్ అనేది లేదండి. మీరు మాట్లాడాలి అంటే ఈ ప్లాట్ఫామ్ లేదు. మీకు ఆ ప్లాట్ఫామ్ రెడీగా ఉంది ఇప్పుడు. మీరు ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని మీరు ఇంకా బెటర్గా ఎలా అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలానే ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా కూడా రామకృష్ణ సార్ అంటే యాజ్ అ గవర్నమెంట్ నుంచి మాకు ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా సార్కి ఫస్ట్ కాల్ చేయడం, మా కాలేజ్ ఉంది సార్, మా స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ఎప్పుడైనా రండి, వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పేసి మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అప్పుడు కూడా సార్ మమ్మల్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే హాల్లో అండి సేమ్ ఇక్కడనే డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేశాము. ప్రతి ప్రోగ్రామ్కి మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తూ ప్రతి ప్రోగ్రామ్ని వాళ్ళ ఎన్ఎస్ఎస్ పీఓస్ కావచ్చు, స్టూడెంట్స్తో కావచ్చు చాలా బాగా ఆర్గనైజ్ చేస్తూ మాకు ఇంతటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. సార్కి మేము చాలా ధన్యులము. ఎందుకంటే ఇంత మంచి అవకాశం వేరే కాలేజ్లో ఎవరికి కూడా దొరకదండి. ఎందుకంటే ఆ సార్ ఉండడం వల్ల ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మాట్లాడి సార్ నేను మాట్లాడతానని చెప్పి ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తారు. మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర మా కాలేజ్ ఉంది మేడం, లేదా మా కాలేజ్ ఉంది సార్ అని చెప్పేసి ప్రతిసారి అంటే అక్కడికి వచ్చాక కూడా సార్ ఉన్నారు అని ఒక ధైర్యం ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీ కాలేజీలో జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ సార్ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంతోష్ గారు. ఏదైనా గొప్పతనం అంటే కాలేజ్ గొప్పతనం అని చెప్పి రామకృష్ణ కాలేజీ లేకుండా మనం ఏం చేయలేము. కాలేజీ ఇట్స్ హ్యావ్ ఓన్ స్ట్రెంత్, నేమ్ అండ్ ఫేమ్ అండ్ హెరిటేజ్ అండ్ హిస్టరీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్డ్ బై ద కాలేజ్. బ్రాండ్ అది కాలేజీ. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కాలేజీకి అవకాశం ఇవ్వడం అనేది మనం ఒక మైల్ స్టోన్ మన కాలేజీ హిస్టరీలో భావిస్తాం. ఎన్ఎస్ఎస్ పీఓలు వారి స్పందన తెలియజేస్తారు. 2 నిమిషాలు మనం విద్దాం. తర్వాత జ్యూరీ మెంబర్ల నుంచి రవీంద్ర గారు ఒక 2 నిమిషాలు మాట్లాడారు. ఎందుకంటే మీ సబ్జెక్ట్ ఎన్ఎస్ఎస్ పీఓల అందరికన్నా ముందు శాతం యూనివర్సిటీ చేసినటువంటి తిరుపతి గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. Respected principal sir, and dignitaries on the dais and off the dais, faculty members and dear friends, good evening and ఈరోజు ముగింపు సమావేశం జరుపుకుంటున్నాం. ఓకేనా? అయితే ఈ ప్రోగ్రాం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే చాలా వరకు పిల్లల్లో
ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ తర్వాత వికసిత్ భారత్ గురించి కానీ అవగాహన లేదు. ఓకే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ద్వారా చాలా మంది పిల్లలు దీని గురించి తెలుసుకోవడం జరిగింది. చాలా మంది అంటే వికసిత్ భారత్ అంటే ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి, ఇది చాలా మంది పిల్లలు వాళ్ళ వ్యూస్ చాలా చక్కగా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అబౌట్ 100+ ప్రజెంటేషన్స్ ఇక్కడ అయినాయి. యాజ్ ఎ జ్యూరీ మెంబర్గా నేను విన్నాను. ఓకే, చాలా అద్భుతంగా వాళ్ళ పిల్లలు ప్రజెంట్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. ఓకే, మనం విన్ కావడం కాకపోవడం తర్వాత విషయం, కానీ చాలా మంది పిల్లలు ఓకే ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుండి చాలా మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఓకే, దానికి అధ్యాపకుల కృషి చాలా ఉంది అని గర్వపడుతున్నాను. దాంతోపాటు ఇతర కాలేజీల నుండి కూడా కోఆర్డినేటర్స్ పిఓలు ఓకే ఎస్ఆర్ఆర్ కాలేజ్ పిఓస్ అందరికీ కళాశాల యాజమాన్యానికి, తర్వాత చదవాన యూనివర్సిటీ పట్టులోని పిఓలందరికీ, తర్వాత పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రాజేష్ చెరగని చిరునవ్వుతో ఎన్నో కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవనీయులైన ప్రిన్సిపల్ శ్రీ ప్రొఫెసర్ కల్వకుంట్ల రామకృష్ణ సార్ సమస్యలు తనదాకా రాకముందే సమస్యలకు ఎదురై వాటిని పరిష్కరిస్తూ అధ్యాపక క్యాడర్ అంతటికి ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ సురేందర్ రెడ్డి సార్ గారికి, విద్యా వ్యవస్థను పరీక్షలు నియంత్రిస్తుంటాయి, ఆ పరీక్షలు నియంత్రించేటువంటి తిరుకోవెల శ్రీనివాస్ గారికి, అటానమస్ కోఆర్డినేటర్ మంగళ శ్రీనివాస్ సార్ గారికి, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ మల్లారం శ్రీనివాస్ రెడ్డి గారికి, వైస్ ప్రిన్సిపల్ మిస్టర్ కూల్ శ్రీ రాజయ్య సార్ గారికి, జిల్లా యువత అధికారి ప్రతినిధి సంతోష్ సార్ గారికి, ఈ కార్యక్రమం యొక్క అన్ని బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకొని ఎలిజిబుల్ రాణిగా, ఫ్లెక్సిబుల్ రాణిగా, సూటబుల్ ప్రశంసలు అందుకున్నటువంటి ఎక్కబెల్లి రాణి గారికి, శ్రీ మనోహర్ సార్ గారి యొక్క ప్రతినిధిగా వచ్చినటువంటి కంచు తిరుపతి గారికి, మరియు సహచర ఎన్ఎస్ఎస్ పిఓలందరికీ, సహచర అధ్యాపకేతర మిత్రులకు, నాన్ టీచింగ్ స్టాఫ్, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ద బిల్డర్స్ ఆఫ్ ఫ్యూచర్ వికసిత్ భారత్, ఆల్ ఆఫ్ యూ, మీ అందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ నోడల్ కాలేజీ ఉత్సవాల పాటు ఒక చరిత్ర అధ్యాపకుడిగా కొంచెం మాట్లాడాల్సుకున్నాను. ఎందుకంటే నాకు తిరుపతి ఇచ్చింది తన టైంలో 2 నిమిషాలు, నాకు ప్రిన్సిపల్ సార్ 2 నిమిషాలు ఇచ్చారు. ఇది మాకు సంబంధించినటువంటి అంశం కనుక కొంచెం వెనక్కి వెళ్ళి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఇప్పటి వరకు భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉన్న దేశంగా చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే మనల్ని వలసవాదులు దోసుకొని వెళ్ళిపోయారు కాబట్టి, సుమారు 200 సంవత్సరాల పాటు. మరి ఎంతకాలం చెప్పుకున్నాము ఈ విధంగా చెందుతూనే ఉంటాము అని. కాబట్టి వాళ్ళు దోసుకు వెళ్ళింది మన ధన సంపదను మాత్రమే, గుణ సంపదను దోసుకెళ్ళలే, మానసిక ధైర్యాన్ని దోసుకెళ్ళలే. కాబట్టి 2024లో ఒక మహా అద్భుతం జరిగింది భారతదేశ చరిత్ర మొత్తంలో. అదేంటి అంటే, అప్పటి వరకు ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి బ్రిటన్ ని అధిగమించి మరి మనం 5వ ఆర్థిక వ్యవస్థగా మారాం. ఇది ఎందుకు అద్భుతం అంటే, ఒకప్పుడు బ్రిటన్ అంటే గ్రేట్ బ్రిటన్, రవి అస్తమించని సామ్రాజ్యము, సన్ నెవర్ సెట్స్ ఇన్ బ్రిటన్ ఎంపైర్, అంటే భూగోళంలో ఎక్కడికి పోయినా అక్కడ బ్రిటిష్ అధికారం ఉంటుంది. అంటే మనల్ని వాళ్ళు వలసవాదులుగా చేసుకొని పరిపాలన చేశారు. వాళ్ళని అధిగమించి మరీ మనం అభివృద్ధి చెందినామంటే ఎంత గొప్ప విషయం అది. కాబట్టి అది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. 2024లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోడీజీ మళ్ళీ ఎన్నికైన సమక్షంలో, ప్రధానమంత్రి
ఆయన సమక్షంలో భారత పౌరులందరికీ భారతీయులందరికీ ఒక కొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏంటి అంటే బై 2029 ఇండియా షుడ్ బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని 3వ ఆర్థిక వ్యవస్థగా మారాలి. ఇది వికసిత్ భారత్లో ఒక స్టెప్పే. మనం 2040 నాటికి వికసిత అభివృద్ధి చెందిన భారతదేశంగా మారాలి అంటే చిన్న చిన్న స్టెప్స్ ఉండాలి కదా. కాబట్టి నేను సందర్భం వచ్చిన ప్రతిసారి పిల్లలకు చెప్తుంటాను క్లాస్లో, వికసిత్ భారత్ అవడం అనేది కేవలం ప్రధానమంత్రులు వారు చుట్టూన్నటువంటి మంత్రిగణము నిర్ణయించుకుంటే సరిపోదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ క్రమంలో, ఆ కృషిలో, ఆ అభివృద్ధిలో పాత్ర వహిస్తేనే సాధ్యమవుతుంది. మోడీ గారు ఏమంటారంటే అప్పుడప్పుడు దేశానికి సేవ చేయడము, దేశం యొక్క అభివృద్ధిలో పాల్గొనడము అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగానో, ఒక ఆర్మీ సేవకుడిగానో, ఒక రాజకీయ నాయకుడిగానో మాత్రమే కాదు, వృధాగా వెలుగుతున్నటువంటి ఒక లైట్ ఆఫ్ చేసినా మీరు దేశ సేవ చేసినట్టే, ఆ మేరకు అభివృద్ధికి కృషి చేసినట్టే అని అంటారు. ఇంకొకటి, మనం అందరం ఇప్పటి వరకు జనాభా విస్ఫోటనాన్ని చూసాము, అనుభవ విస్ఫోటనాన్ని చూసాము. కానీ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా కావాలి అని అంటే అభివృద్ధి విస్ఫోటనం కావాలి. There should be developmental explosion to become India as Viksit Bharat by 2047. ఆ క్రమంలో మీరందరూ చేయాల్సిన పాత్ర ఎక్కువ ఉంటుంది, మేము కూడా చేయాల్సిన పాత్ర ఉంటుంది. 2047 నాటికి మీకు నిజంగా 47 సంవత్సరాలు వస్తాయి సుమారుగా అటు ఇటుగా. కాబట్టి మీరు చాలా యూత్ఫుల్ ఏజ్లో ఉంటారు, ఎనర్జెటిక్ ఏజ్లో ఉంటారు. ఈ వయస్సుని, ఈ శక్తిని మీరు నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలకు వినియోగించండి. ఈ కార్యక్రమ ఉద్దేశం కేవలం కొంతమందిని పార్లమెంటులోకి పిలుచుకోవడం మాత్రమే కాదు. ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ మిత్రులందరికీ, మీ పరివారంలోని సభ్యులందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి వారు కూడా భారతదేశం వికసించినదిగా మారడానికి కృషి చేసేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా. అందువల్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మిగతా వాళ్ళని ప్రోత్సహించండి. 2040 నాటికి మనం అందరం బతికే ఉంటాం, మీరు డెఫినెట్గా బతికే ఉంటారు. కాబట్టి డెఫినెట్గా మనం ప్రపంచంలోని మొట్టమొదటి ఆర్థిక వ్యవస్థగా మనం చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు. ధన్యవాదాలు. ప్రవీణ్ గారు మాట్లాడుతున్నారు. రెండు పాటలు. On the dais and off the dais. A very good evening to all of you. కాలేజ్లో ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మనం జరుపుకున్నాము. అందులో నేను యాజ్ ఎ జ్యూరీ మెంబర్గా పార్టిసిపేట్ కావడం నాకు చాలా ఇట్స్ ఏ హానర్ టు మీ. ఫర్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నోడల్ ఆఫీసర్ రాణి మేడం గారు. అండ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్, నిన్న నేను జడ్జ్మెంట్లో భాగంగా చాలా మంది పిల్లలు అబ్జర్వ్ చేశాను. మన పిల్లలే కాకుండా బయట నుంచి కూడా, అంటే యూత్ పార్టిసిపేట్ చేయాలంటే 16 to 25 years లోపల వాళ్ళందరూ కాలేజ్కి సంబంధం లేకుండా కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకొని సెలెక్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి హైదరాబాద్ నుంచి ఇంకా వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళే కాకుండా, లోకల్ వాళ్ళే కాకుండా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇట్ షోస్ దేర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద ప్రోగ్రామ్ అండ్ కమిట్మెంట్ దట్ వాళ్ళ యొక్క ఎయిమ్ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ని అది చూపిస్తుంది. కాబట్టి మన పిల్లలు మీరు ఇంకా అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా పార్టిసిపేట్ అయ్యి ఇంకా ఎక్కువగా ఈ యూత్ అభివృద్ధిలో యూత్ యొక్క పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలి. కాబట్టి మీరందరూ ఇంకా ముందుకు వచ్చి మీ పార్టిసిపేషన్ని తెలియజేసి కాలేజ్కి ఒక మంచి నేమ్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ. తర్వాత ఇద్దరు విద్యార్థులు మాట్లాడతారు. తర్వాత ఎలిజబెత్ రాణి గారు
ఈ 2 days రిపోర్ట్ చెప్తారు, తర్వాత సురేంద్ర రెడ్డి గారు మాట్లాడతారు, తర్వాత మా కార్యక్రమం ఓటారు. స్వరాజ్యాన్ని సాధించుకున్న భారతదేశం 2047 వరకు ఏ విధంగా ఉండాలో లక్ష్యంతో పనిచేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ అత్యున్నత గౌరవప్రదమైన పిల్లల మధ్య పోటీలకు సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేసిన అవకాశం ఇచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన కాలేజీలో అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఈ కళాశాల డైనమిక్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె రామకృష్ణ సార్ గారికి, ఎందుకంటే 2 ఉన్నతమైన పేర్లను కలిగి ఉన్నాడు సారు, చారిత్రక పురుషులు. అంతేకాకుండా మా కళాశాల అధ్యాపకుల నాయకుడు సురేంద్ర రెడ్డి సార్ గారికి, మిగతా అధ్యాపకుల మిత్రులందరికీ కూడా, మరియు విద్యార్థులందరికీ కూడా చాలా ఉన్నతమైన రోజు ఇది చెప్పుకోవచ్చు. మై డెఫినేషన్ ఈజ్ టు మోడీ, MODI, మోడిఫైడ్ ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే భారతదేశాన్ని చాలా కడిగేస్తున్నాడు, ఇంకా మనుషులు చేయకూడని పనులను కూడా మాన్పింపజేస్తూ శుద్ధ భారత్ పేరుతో ముఖ్యంగా దళిత మహిళలు చేయకూడని పనులు చేస్తున్నప్పుడు వారిని ఉద్ధరించడానికి దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడుతూ భారతదేశాన్ని పరువు నిలువగా చేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ దేశానికి ఏం కావాలో కూడా ఆలోచిస్తూ అందులో భాగంగా ఏర్పాటు చేసిందే ఈ ప్రోగ్రాం. ఎందుకంటే మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. ఈరోజు ట్రంప్ వచ్చాడు, మనల్ని రానియడు. ఇంకొక కొన్ని ఖండాలు ఉన్నాయి, అక్కడ పరిస్థితులు బాగాలేవు. కాబట్టి ఇక్కడ ఏంటంటే పరిస్థితులు మెరుగుపరుచుకోవాలంటే ఓన్లీ లీడర్షిప్ ఈజ్ ద సొల్యూషన్. దానికి కాన్స్టిట్యూషన్ కానీ మిగతా చాలా విలువైన 3 స్తంభాలు కానీ ఏం చేయలేవు. కాబట్టి మనుషుల సమస్యలను మనుషులు మాత్రమే పరిష్కరించగలరు కొన్ని, అప్పుడే భారతదేశం ముందుకు పోతుంది. కాబట్టి ఎందుకంటే ఇంత భిన్నత్వం ఉన్న దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. కాబట్టి ఈ భిన్నత్వాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలంటే ఓన్లీ మన దేశంలో ఉన్న మనుషుల ద్వారానే సాధ్యం. అందులో ఒక సాధన లీడర్షిప్ అంటే గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అనే పదాలు ఇప్పుడే వినపడుతున్నాయి, మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సొల్యూషన్స్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి నాయకుడిని మన దేశానికి ప్రసాదించినందుకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తూ మీరు ఈ 2 days చాలా అద్భుతంగా రాణించారమ్మా. ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు మన ఇండియాలో 140 కోట్లలో మనం ముందుకు పోవాలంటే ఓన్లీ ఇండివిజువల్ సొల్యూషన్స్, వ్యక్తిగతంగా మనం పని చేస్తామా, చేయించగలుగుతామా ఎక్కడికి వెళ్ళినా కూడా. కాబట్టి ఆ అవకాశాన్ని ఈ డయస్ మీకు ఇచ్చింది. కాబట్టి దాన్ని వినియోగించుకున్నందుకు కూడా మీకు అందరికీ ఆశీస్సులు అందజేస్తూ ముందు ప్రపంచంలో ఏది ఎక్కడ ఎవరు ఎలా చేస్తారో తెలుసుకోండి. ఇదే గవర్నెన్స్ యొక్క ఉద్దేశం. మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేది ఒకటే, గవర్నమెంట్ కాదు, స్టేట్ కాదు, ఎవరు కాదు. గవర్నెన్స్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ అండ్ ఇట్స్ ప్రాక్టీస్. మీకు ఏది ఎక్కడ ఎవరు ఎలా చేస్తారో తెలుసుకొని పాటించాలి, లేకపోతే చాలా మనం విలువైన జీవితాన్ని కోల్పోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సోమనాథ్ సార్ గారు. పదాలను విడదీసి స్వాతంత్ర పదాలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. ఇప్పుడు 3 విద్యార్థులు ముచ్చటగా 3 విషయాలు చెప్తారు. మాచర్ల శ్రీనిత్య, చింతల స్వర్ణలత, రోహిత్. ఈ 3 ముందుకు రావాల్సిన కోరుతున్నాను. ఒకరి తర్వాత ఒకరు. శ్రీనిత్య ప్లీజ్. is a part of వికసిత్ భారత్. అంటే వికసిత్ భారత్ లో ఇనిషియేటివ్ గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళ ఆర్గనైజేషన్స్ మనకి దీనికి సంబంధించిన హిస్టరీ అంతా ప్రొవైడ్ చేస్తున్నాయి.
అంటే ఇప్పుడు మనం చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ వన్ ఎలక్షన్ గురించి ఈ 2 సోర్సెస్ నుండే మనం గ్యాదర్ చేసాం. యాజ్ యూ ఆల్ నో మనం గూగుల్ మెటా అన్ని యూజ్ చేసాం. బట్ దీస్ ఆర్ ద మెయిన్ 2 సోర్సెస్ వేర్ వి గాట్ దిస్ ఫ్రమ్. సో ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నాం, కానీ ఇది అంతకుముందే మన ఇండియాలో ఉంది. అది అందరికీ తెలుసు. 1952 నుండి 1967 వరకు కూడా ఇది మన ఇండియా వాళ్ళు కండక్ట్ చేశారు ఆల్రెడీ ఈ ఎలక్షన్స్ ని. ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఏంటంటే దోస్ ఎలక్షన్స్ వర్ బెటర్ కంపేర్డ్ టు ది ప్రెసెంట్ ఎలక్షన్ సిస్టమ్. దట్ ఎలక్షన్ సిస్టమ్ వాస్ బెటర్. సో దీనిలో భాగంగానే 18 to 25 years ఉన్న యూత్ ని వీళ్ళు టార్గెట్ చేస్తూ, సో దట్ వీళ్ళు ఎందుకు 18 నుంచి 25 ఉన్న ఏజ్ పిల్లలకు మాత్రమే ఇది ఎక్కువ ఫోకస్ చేసి చెప్తున్నారంటే వీఆర్ ద ఫ్యూచర్, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ అంటే మనమే. వీ హ్యావ్ టు బ్రింగ్ అండ్ స్ప్రెడ్ అవేర్నెస్ కాబట్టి దే ఆర్ ఫోకసింగ్ ఆన్ us. అండ్ వీ లెర్న్ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి కూడా మనం నేర్చుకున్నాము. ఇప్పుడు వీ హ్యావ్ మోర్ అవేర్నెస్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ దట్ వీ గ్యాదర్డ్. థ్యాంక్ యూ. Respected dignitaries on the dais and also the dais. Firstly, ఏంటంటే మన వికసిత్ భారత్ అనేది ఏంటంటే అంశము మనకి ఇండిపెండెన్స్ 1947లో వచ్చింది. 1947లో వచ్చింది. 2047 వరకు 100 years కంప్లీట్ చేసుకుంటుంది. సో ఆ 100 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మన దేశం అనేది ఒక డెవలపింగ్ కంట్రీగానే కాకుండా ఒక డెవలప్డ్ కంట్రీగా కావాలనేది ఈ యొక్క ఉద్దేశం అన్నమాట, వికసిత్ భారత్ యొక్క ఉద్దేశం. సో దాంట్లో ఇనిషియేటివ్ ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం ఈరోజు కాంపిటీషన్లో. సో అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆల్రెడీ ఇందాక చెప్పింటాను, ఆల్రెడీ ఫస్ట్ మనకి 1952 to 1967లో మనకి ఆల్రెడీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. దాని ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ అవి మనకి మనీని చాలా రెడ్యూస్ చేస్తాయి, అంటే ఎక్స్పెన్సెస్ చాలా అవుతున్నాయి ఎలక్షన్స్ పెట్టడం వల్ల. సో అవన్నీ రెడ్యూస్ చేయడానికి మనం ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. దెన్ ఏంటంటే మంచి బెటర్ గవర్నెన్స్ అవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల గవర్నమెంట్ అనేది ఎలక్షన్స్ టైంలో మనము ఏంటంటే న్యూ ప్రాజెక్ట్స్ ఇన్నోవేట్ చేయడానికి అవకాశం లేదు. సో ఒక్కసారి ఎలక్షన్స్ పెట్టడం వల్ల గవర్నమెంట్ అనేది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ న్యూ ఇన్నోవేషన్స్ని చేస్తుంది. సో అదనమాట. సో మేము ఇంకా కాన్స్టిట్యూషన్కి సంబంధించిన హిస్టరీ కూడా తెలుసుకున్నాం. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేవి మాకు నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి కానీ ఒక మంచి డెవలప్డ్ నేషన్గా చేయడానికి కానీ ఉపయోగపడతాయి. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ఇటు వస్తావా? Very good afternoon. The seniors are collected all the points, key points. Now I will say the benefits and advantages and disadvantages of one nation and one election. First, I will talk about advantages. The advantages are cost efficiency, administrative efficiency, and stable and consistent policies. Example, I have taken decreased inflation. Inflation means we can say that nowadays ఇప్పుడున్న రోజులలో 1 కిలో బియ్యం 60 రూపాయలకు కొనుక్కుంటున్నాం. ఒకవేళ కనుక మనకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయిందనుకో ఇన్ఫ్లేషన్ డిక్రీజ్ అవుతుంది. అది మనకు తక్కువ మనీలో 1 కేజీ బియ్యం కొనుక్కుంటాం. దాని ద్వారా మనం కొనుక్కుంటాం. డిసడ్వాంటేజ్ ఏంటంటే ద బిగ్ ఛాలెంజెస్ లైక్ అమెండింగ్ ద ఆర్టికల్స్ లైక్ ఆర్టికల్ 83, ఆర్టికల్ 172 అండ్ ఆర్టికల్ 356 ద్వారా ఇవన్నిటిని మనం కొనసాగిస్తే మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ 2029లో జరుపుకోవచ్చు. ఒకవేళ కనుక ఇదే కొనసాగితే మనం దాదాపు 60,000 కోట్లు ఖర్చు పెట్టాం 2019 ఎలక్షన్స్. ఒకవేళ కనుక వన్ నేషన్ వన్ ఎలక్షన్ 2029 జరిగితే ఓన్లీ 7,590 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాం. దీని ద్వారా మనకు బాగా సేవ్ అయితే మనం ఆ మనీని ఎక్కడ యూజ్ చేయాలంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్లో యూజ్ చేయాలి. థ్యాంక్ యూ. सरदार सिंह, अनीश, राज, सरदार सिंह
దీనిని మనం జమినీ ఎన్నికలు అని కూడా అంటాం. ఈ జమినీ ఎన్నికలు వచ్చే లోక్సభలో ఈ జమినీ విధానంలో జరగాలని కేంద్రం భావిస్తుంది. అదేవిధంగా ఈ జమినీ ఎన్నికలు ఇప్పుడే కొత్తగా ఏం కాదు, గతంలో కూడా మనం చూసాం. 1952 నుంచి 1967 వరకు ఈ జమినీ ఎన్నికలు జరిగిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ జమినీ ఎన్నికలు భారతదేశంలో మళ్ళీ జరగాలని భారత ప్రభుత్వం కోరుకుంటుంది. అది కొన్ని కారణాల వల్ల కంటిన్యూ కాలేకపోయింది. అదేవిధంగా ఈ జమినీ ఎన్నికలు మళ్ళీ కంటిన్యూ కావాలనేది ఒక కాన్సెప్ట్గా మారడం జరిగింది. అదేవిధంగా ఈ జమినీ ఎన్నికలు జరగాలంటే దీనికి ఛాలెంజెస్ అనేవి కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని 5 ఆర్టికల్స్ని కూడా సంబంధించిన సవరణలు అనేవి చేయాలి. అదేవిధంగా ఆర్టికల్స్తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంని కూడా సవరణ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్లమెంట్లోని ఉభయ సభల్లో 2/31 మెజారిటీతో ఈ బిల్లు పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 50% అంటే సగం రాష్ట్రాలు దీనికి ఆమోదం పొందాలి. అప్పుడే ఇది పూర్తిగా బిల్లు శాంక్షన్ అయ్యి ఇది పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం అనేది మంచి కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటేసారి లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు జరగడం వల్ల ఒకటే గవర్నమెంట్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీ మరియు లోక్సభలో ఒకటే గవర్నమెంట్ ఫామ్ అవ్వడం వల్ల మనకు కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ మరియు కేంద్రం నుంచి రావాల్సిన సపోర్ట్ అనేది మనకు స్టేట్ కి ఈజీగా రావడం జరుగుతుంది. కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది జరగాలని నేను భావిస్తున్నాను. ఈ ఇంత మంచి కాన్సెప్ట్ ను తెచ్చిన నరేంద్ర మోదీజీ సార్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా వచ్చే 2047 వరకు మన దేశం ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దానికోసం వచ్చే 25 ఏళ్లలో అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సాధించాలని కూడా కోరుకుంటున్నాను. ఎంతో మంది మహానుభావులు పుట్టిన ఈ దేశం గడ్డ మీద ఎంతో మంది మహానుభావులు పుట్టాలని, ఈ దేశం కోసం ఎంతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు జయనేష్. నేను ఇదే కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ బిఏ చదువుతున్నాను. సో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్, వై ఓన్లీ యూత్? ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, వై ఓన్లీ యూత్? ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్, వాళ్ళకు తెలియని విషయం ఏం లేదు, కానీ వాళ్ళని తీసుకోలేదు. అందుకని నెక్స్ట్ ఏంటంటే మిడిల్ ఏజ్ వాళ్ళు నార్మల్గా ఉంటారు. యూత్ మనం మాత్రమే, ఎందుకంటే ఒక మెసేజ్ ని నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్లాలంటే అందులో యూత్ కీలక పిల్లలు, యూత్ మాత్రమే అందులో మెయిన్ గా ఉంటారని నేను నమ్ముతాను. కీలక పిల్లలు ఇక్కడ మళ్ళీ ఏంటంటే 2047 వరకు మన దేశం అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి? ఓన్లీ మహాత్మా గాంధీ జయంతి చేస్తే సరిపోతా? అంబేద్కర్ జయంతి ఇంకా మహాత్మా చదువుకోలే, ఇలా జయంతిని జరిపిస్తే రావు. వాళ్ళు అన్న మాటల్ని మనం ఆచరించినప్పుడే వస్తాయి. మరొకటి ఏంటంటే ఇప్పుడు యూత్ పార్లమెంట్, ఇప్పుడు మనం దీనికి విధంగా మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే అంతా చేయాల్సింది ఏం లేదు. మన కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధితో మన స్వచ్ఛ భారత్ ని క్రమంగా పాటించి respected dignitaries on the dais and off the dais. First of all, I want to congratulate the management of SRR GSC for organizing such a great event. Okay, I am Emjala Raju, MBA second year student of Department of Business Management, University College of Commerce and Business Management, Shatavahana University. Having privilege to stand before you, I have represented Shatavahana University 3 times in All India Inter-University Archery Championship, participated in NSS National Adventure Camp 2024 at Dharmashala, and represented Telangana in NSS National Integration Camp 2025. And I want to share one experience, sir, Mitoti. When I was in NIHC National Integration Camp, this January lo jarigindi, అందులో SRR college నుంచి స్టూడెంట్స్ వచ్చారు. There we have a debate competition on one nation one election. So ఇది నాకు అర్థం కాలేదు, ఎందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన ఎందుకు ఇంత మనకు పర్టికులర్గా చెప్తున్నారంటే అక్కడ జరిగిన క్యాంప్స్ లో కావచ్చు, ఇప్పుడు జరిగే ఈవెంట్ లో కావచ్చు,
అండ్ ఇప్పుడు తెలుసా ప్రతి డిస్ట్రిక్ట్ లో ఈ నోడల్ డిస్ట్రిక్ట్స్ లో ఇండియా వైడ్ గా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే కనుక మై భారత్ పోర్టల్ కానీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఆ పేజెస్ ఫాలో కండి. ఎఫెక్టివ్ గా ఎంత ఎఫెక్టివ్ గా ఇండియన్ యూత్ ఈ యొక్క అంశం పైన మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుంది. అండ్ వన్ థింగ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ నేను అక్కడ చూసింది ఇక్కడ చూసిన డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మాకు డివైడ్ పెట్టారు. అందులో సార్ మేము మాట్లాడిన ప్రకారం ఇప్పుడు వన్ వీ హ్యావ్ టు సపోర్ట్ ద స్టేట్మెంట్ ఆర్ సే అగైన్స్ట్ ద స్టేట్మెంట్ అండ్ దేర్ మెజారిటీ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ హ్యావ్ సెడ్ దట్ దే ఆర్ అగైన్స్ట్ టు ది స్టేట్మెంట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఎవరికి నచ్చట్లేదు ఇది, ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుండి ఈ మల్టిపుల్ టైమ్స్ ఎలక్షన్స్ కి అలవాటు పడ్డాం. ఇప్పుడు కొత్తదనాన్ని ఎవరు స్వీకరించారు? చూడండి, డిజిటైజేషన్ ఆఫ్ మనీ ఎప్పుడైతే మనకి డిజిటైజేషన్ మొదలైందో అప్పుడు స్టార్టింగ్ లో ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు, మన ఫోన్ పే డిజిటల్ మనీ. ఇప్పుడు ఈవెన్ ఒక కోకోనట్ సెల్లర్ దగ్గర కూడా ఫోన్ పే ఉంది. సో స్టార్టింగ్ లో ఇది ఇబ్బంది ఉంటుంది, కొంచెం చిన్నగా దశల వారీగా మనం దీన్ని అంశం కనుక ఇది మనం ముందుకు తీసుకెళ్తే డెఫినెట్ గా దీంతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో దీని గురించి యువతలో ఒక స్ఫూర్తిని నింపాలని వాళ్ళ యొక్క ఉద్దేశం. ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు. అండ్ ఈ కాన్సెప్ట్ చాలా ముఖ్యంగా యూత్ వికసిత్ భారత్ కి ప్రతి ఒక్కరూ మనం డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా ఎవ్రీవన్ ఆఫ్ us ఆర్ పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్ 2047. మనం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్కరం వికసిత్ భారత్ లో పార్టిసిపేట్ అవుతున్నట్లే. మీరు చదువుతున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, ఎవ్రీవన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ అ పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్ 2047. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thank you, sir. Good evening. On the dais and off the dais, Principal Sir, Surendra Reddy sir and all. 2 days నుండి కూడా, ఇది 2 days కాదు, యాక్చువల్లీ మనకు చాలా తక్కువ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసైన్ చేసినటువంటి వర్క్ ఇది. ఇనిషియల్ స్టేజ్ లో మాకు పెద్దగా దీనికి అర్థం కానటువంటి స్టేజ్ నుండి అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అర్థం కాకుండా రోజు మాకు జూమ్ మీటింగ్లు పెట్టి నేషనల్ వైజ్ గా ఆల్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ ఆల్ ద స్టేట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యాయి. టోటల్ గా 301 నోడల్ డిస్ట్రిక్ట్స్ డిఫైన్ చేశారు. ఆ 301 లో మనది ఒకటి. సో తెలంగాణ టోటల్ గా 30 నోడల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 13 లో SRR కాలేజ్ అనే 1 కాలేజ్. సో ఈ 13 నుండి కూడా మనం ఇప్పుడు 1 మినిట్ వీడియో అందరం చేసాము. అసలు 1 మినిట్ వీడియో చేయడంలో నిజానికి మేము ఎన్ఎస్ఎస్ వాళ్ళ పాత్ర చాలా స్వల్పంగా ఉంది. ఇది అందరూ యాక్సెప్ట్ చేయవలసినటువంటి విషయము. వై? బికాస్ మేము 4-5 పరిగెట్టినప్పుడు మీరు ఎవ్వరూ పరిగెట్టలేదు. ప్రిన్సిపల్ సార్ మొత్తం కాలేజీని పరిగెట్టించి ఒక రోజు క్లాసెస్ బ్యాన్ చేసి మిమ్మల్ని నిర్బంధించి చేసినటువంటి వీడియోస్ అది. సో దీని సందర్భంగా ప్రిన్సిపల్ సార్ కి, ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ కి, మా ఎన్ఎస్ఎస్ సార్కి అందరికీ సో ఓన్లీ మా వల్ల అస్సలు కాలేదు. ఫ్యామిలీకి అందరూ తిరిగాము, పిల్లలందరూ మోటివేట్ కావడానికి ఇష్టపడడం మీన్స్ ఎవరికైనా భయమే. ఒక వీడియో చెప్పడం అంటేనే భయం అనిపిస్తుంది. ఒక వీడియో చేయాలి, దాన్ని ఏదో లింక్ చేయాలట, అప్లోడ్ చేయాలట అనేసరికి అందరూ స్టెప్ బ్యాక్ చేశారు. ఆ సందర్భంలో ప్రిన్సిపల్ సార్ తీసుకున్న ఒక ఇనిషియేషన్ కాలేజ్ మొత్తం కదిలింది ఒక్క రోజు. దాంతో మనకు ఉన్నటువంటి వాటిలో 563 వీడియోస్ 1 డేలో రిజిస్టర్ అయ్యాయి. ఈ రోజు గోదావరిలో ప్రజెంట్ చేస్తున్నటువంటి పిల్లలు కావచ్చు, ఎస్కేఎన్ఆర్ లో ప్రజెంట్ చేస్తున్న పిల్లలు హాఫ్ ఆఫ్ ద పీపుల్ SRR కాలేజ్ ఉంటారు. సో మనకు అదందరికీ కూడా చాలా గర్వకారణము. మన దగ్గర ఉన్న అవుతున్నటువంటి ఈ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మిగతా అక్కడ గోదావరిలో సెలెక్ట్ అయినా, ఇటు జగిత్యాలలో సెలెక్ట్ అయినా, అందులో కూడా హాఫ్ ఆఫ్ ద పీపుల్ మన వాళ్ళే ఉంటారు. సో మంచి ఉన్నారు. సో గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎస్ట్రైట్ కరీంనగర్ నుండి టోటల్ గా మన SRR కాలేజ్ పిల్లలు 50% ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మంచి టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు. ఇంత మంచి ఇనిషియేషన్ ని తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించి, ఇది ఒక ఫస్ట్ ప్రిన్సిపల్ సార్ కూడా దీన్ని ఏంటో నార్మల్ అనుకున్నారు. తర్వాత సార్ కొంచెం అర్థమైన తర్వాత మమ్మల్ని పరిగెట్టించిన పరుగు నార్మల్ పరుగు గారు పీటీ ఉషా కన్నా ఎక్కువ స్పీడ్ అందరం పరిగెట్టాము. సో దీనికి సందర్భంగా మమ్మల్ని అందరి, మా ఫ్యాకల్టీ అందరికి సీరియస్లీ ఇది నేను ఏదో మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ 563 వీడియోస్ లో మా రోల్ అనేది 1% ఎన్ఎస్ఎస్ నుండి. పేరు ఎన్ఎస్ఎస్ ది కానీ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, టీచింగ్, నాన్ టీచింగ్, ఎవ్రీవన్. చివరికి మా సురేష్ దగ్గర గేట్ కాపలా మీతో వీడియో చేశాడు. సో అందరూ నాన్ టీచింగ్
స్టాఫ్ అందరికీ కూడా మా టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ వేదికపై నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో అవర్ సబ్జెక్ట్కి వచ్చినట్లయితే మన నోడల్ డిస్ట్రిక్ట్ కింద రిజిస్టర్ అయినటువంటి 353 వీడియోస్ మనకు రిజిస్టర్ అయ్యాయి. దాని నుండి జడ్జెస్ ప్యానల్ 7 జడ్జెస్ ప్యానల్ 150 వీడియోస్ ని సెలెక్ట్ చేశాము. ఆ 150 వీడియోస్ ని ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మిమ్మల్ని ఎంత మోటివేట్ చేస్తే తప్ప మనం ఒక అడుగు ముందుకెళ్ళలేమో అర్థమైంది. మేము ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే 150 టఫ్ కాంపిటీషన్ వస్తుంది అనుకున్నాము. పిల్లలందరూ కూడా కాస్త భయపడి నియర్లీ 40 మెంబర్స్ ఈ అవకాశాన్ని ఈ ప్లాట్ఫామ్ని యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్ స్టేట్ లెవెల్లోనే బాగా రికగ్నేషన్ పొందిన ప్లాట్ఫామ్. నిన్నట్టు మాకు కూడా అర్థం కాలేదు ఎంత బాగా చేస్తున్నామని మాకు తెలియదు. స్టేట్ గవర్నమెంట్ కాల్ చేసి అసలు ఎస్ఆర్ఆర్ కాలేజ్ చేసినటువంటి ప్లాట్ఫామ్ చాలా బాగుంది, పిల్లల ప్రజెంటేషన్ బాగుంది, లైవ్ పెట్టండి అని నేను సాయంకాలం ఫోన్ చేసి అడిగాను. దానివల్లనే మనం ఈరోజు లైవ్ సెషన్ని మనం మాట్లాడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా మా ప్రిన్సిపల్ సార్కి, సురేందర్ రెడ్డి సార్కి, మా అందరి స్టాఫ్ అందరి తరఫున కూడా స్టేట్ కోఆర్డినేటర్కి ధన్యవాదాలు అండ్ మా స్టాఫ్ అందరికీ కూడా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సార్. ఈ రోజు లైవ్ సెషన్ మనల్ని ఒకరు అడిగారు అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఫ్యాకల్టీ, ఓన్లీ ప్రిన్సిపల్ సార్. ఇంతకు మించి నిజంగానే చెప్తున్నాను. నిన్న మనం చేసినటువంటి ఆ ప్రెజెంటేషన్స్ కొన్ని మనకు ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ స్టేట్ లెవెల్లో రికగ్నేషన్ పొందింది. ఈ రికగ్నేషన్ ని ప్రిన్సిపల్ సార్ అందరూ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ 10 మెంబర్స్ మేము ఎస్ఆర్ఆర్ కాలేజ్ అని చూడట్లేదు, అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయిన 353 కూడా ఫ్రమ్ అవర్ కాలేజ్ అని అనుకుంటున్నాము. ఈ 353 నుండి ఎవరికి వెళ్ళినా అందులో ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్ ఉండకపోయినా మాకు తెలియదు, దీంట్లో మీకు ఆల్రెడీ కోర్సు కూడా ఇచ్చాము. ఎవరు వెళ్ళినా ఖచ్చితంగా మీ వాయిస్ రేపు పొద్దున పార్లమెంట్ లో ఉండాలనే నా కష్టం. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ మన స్టేట్ నుండి వెళ్ళేటువంటి టాప్ 3 మెంబర్స్ మీరు 26 రోజు స్టేట్కి వెళ్తారు. అక్కడ నుండి టాప్ 3 మెంబర్స్ మనకు ఏప్రిల్ 2nd రోజు పార్లమెంట్ లో ప్రజెంట్ చేస్తారు. 26కి ఇంకా మనకు అసెంబ్లీకి కాస్త పర్మిషన్ దొరకలేదని అంటున్నారు, దొరకగానే మీకు ఇన్వైట్ చేస్తారు అక్కడికి. సో కాబట్టి ఈ వాయిస్ ని 10 మెంబర్స్ వాయిస్ ని పార్లమెంట్ లో కనీసం ఒక్కరైనా మన కాలేజ్ నుండి ఉండాలనే మా తాపత్రయము. ఆ ముగ్గురు మీద కొంచెం అత్యాశ అవుతుంది, ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది దీని మీద, నార్మల్ కాంపిటీషన్ అయితే లేదు. మనకి కేడీసీ నుండి కావచ్చు, హైదరాబాద్ నుండి కావచ్చు, పిల్లలు చాలా ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేస్తున్నారు, చాలా మ్యాటర్ గ్యాదర్ చేస్తున్నారు. పిఐబీ నుండి కూడా మ్యాటర్ తీసుకుంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఎఫర్స్ మ్యాటర్ తీసుకుంటారు. కొత్త కొత్త టాపిక్స్ మీకు అప్పుడప్పుడు ఆ వీడియోస్ కూడా పెట్టారు పిల్లలకి, కొత్త కొత్త పాయింట్స్ కూడా చాలా బాగా ఇన్కాల్కులేట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు సెలెక్ట్ అయినా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ చెప్తున్నాను, మీరు మళ్ళీ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ ని మా ఫ్యాకల్టీని మళ్ళీ మీరు పార్లమెంట్ దాకా పిలిపించే ప్రయత్నం చేయాలి. ఈ నష్టానికి వృధా పోలేదు. నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎవరు సెలెక్ట్ అయినా నెక్స్ట్ నాతో కానీ లేదా ఎన్ఎస్ఎస్ టీమోతో ఎవరితో అయినా కాంటాక్ట్ లో ఉండండి. మీకు మీరే సెల్ఫ్ గా తీసుకొని మళ్ళీ ఈ ప్రయత్నం తర్వాత కూడా మీ వెంటబడే ప్రయత్నం చేయండి. మీరు మా వెంటబడాలి, మేడం మమ్మల్ని ఏ సబ్జెక్ట్ చేయమంటారు, ఏ పాయింట్స్ ఇంటర్నేట్ చేయమంటారు, ఏది ఆ 3 minutes లో నేను ఏది ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది, పాయింట్ ఎలా ఉంటుంది, ఇలా కొంచెం ఇక్కడ ఫ్యాకల్టీ తోటి ఎవరు ఎస్ఆర్ఆర్ పిల్లలైనా నాన్ ఎస్ఆర్ఆర్ పిల్లలైనా కాంటాక్ట్ లో ఉండండి. సో ఈ రోజు మనం ఇప్పటి వరకు 150లో నియర్లీ 100 వీడియోస్ కి 100 స్టూడెంట్స్ మనకు ప్రెజెంట్ చేశారు. మోర్ ఓవర్ బాగా హ్యాపీ న్యూస్ ఏంటంటే మేము సెలెక్ట్ చేసుకునేటప్పుడు మేమందరము జడ్జెస్ ప్యానల్ ఏమనుకున్నామంటే నాన్ లోకల్ పిల్లలు మహా అయితే ఒక 30 ఉంటారేమో, మొత్తం ఎస్ఆర్ఆర్ కనబడుతున్నారు అనుకున్నాం. నిజంగా ఈ రోజు తీస్తే ఇక్కడ మనం నాన్ లోకల్ నియర్లీ 10 కాలేజెస్ మనకు ప్రెసెంట్ అయ్యాయి. నాన్ లోకల్ మనకు జమ్మికుంట నుండి నియర్లీ 10-12 మంది పిల్లలు ఉన్నారు మనకు సెలెక్ట్ అయిన పిల్లలు. గంభీర్ ఓపెన్ నుండి నియర్లీ 9 మెంబర్స్, శివాని కాలేజ్, వివేకానంద కాలేజ్, ఆల్ఫోస్ కాలేజ్, నాకు 2 ఉమెన్స్ కాలేజ్, మన రెసిడెన్షియల్ కాలేజ్ మెన్ కాలేజ్ నుండి వచ్చారు, ఉమెన్ కాలేజ్ నుండి కూడా వచ్చారు. ఇంకా ఒక 3-4 ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు, ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు కూడా దగ్గర 5 మెంబర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలుగా ప్రెసెంట్ అయ్యారు. హైదరాబాద్ నుండి ఉన్నటువంటి 3 మెంబర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. ఈ రోజు కూడా హైదరాబాద్ నుండి ఒక 4 మెంబర్స్ అటెండ్ అయ్యారు. సో వెరీ హ్యాపీ టు ఇన్వాల్వ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇది మన ట్రాన్స్పరెన్సీ చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మన పిల్లలు ఇంతమంది ఉన్నా కూడా ఇంతమంది నాన్ లోకల్ నియర్లీ 50 చేంజ్ పిల్లలు నాన్ లోకల్ పిల్లలు ప్రెజెంట్ చేశారు. దిస్ ఈస్ the coordinator report and thank you very much all the faculty members and principal sir, సురేందర్ రెడ్డి సార్, మా అందరి తరఫున మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించి సాధక బాధకాలు ఏదైనా కూడా మమ్మల్ని మంచిగా నడిపిస్తున్నటువంటి వైస్ ప్రిన్సిపల్ సార్కి అండ్ ఈ దీనికి ఫండింగ్ ఇస్తున్నటువంటి ఎన్వైకి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూనివర్సిటీ నుండి యాక్చువల్గా మనకి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోలేదు, యూనివర్సిటీ వాళ్ళే మన కాలేజ్లో మనం చేస్తున్నటువంటి ఏవైతే ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ కండక్ట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ మనం చేస్తున్న ఇనిషియేషన్ గమనించి మనకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు శాతవాహన యూనివర్సిటీ కోఆర్డినేటర్ సార్కి అండ్ మిగతా వైస్ ఛాన్సలర్ సార్కి మన కళాశాల తరఫున ధన్యవాదాలు. అండ్ ఇప్పుడు మనకి ఫండ్ స్పాన్సర్ చేస్తున్నటువంటి ఎన్ఐకేసి వాళ్ళకి రాంబాబు సార్ మనకు చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు. రాంబాబు సార్కి చాలా ధన్యవాదాలు, సంతోష్ సార్ తరఫున కూడా. అండ్ మేము ఇద్దరం నడిపించడానికి ఆఫీస్కి వెళ్ళి చాలా సార్లు కొంచెం కోపంగానే
అప్లికేషన్లో మమ్మల్ని చాలా స్మూత్గా మేడం మీరు కోపడకండి, ఒక అప్లికేషన్ పెట్టండి నేను ఇస్తాను మమ్మల్ని ఏవో మేడం మమ్మల్ని నడిపించారు. ఏవో మేడంకి అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఈ వేదిక పక్షాన నాగరత్న ఎలక్ట్రిషన్ విషయంలో కావచ్చు, బయట ఉన్నటువంటి మా క్లీనింగ్లో అన్నింటిలో కూడా ఇందులో ఒక్క రాణి మేడం లేదు, పేపర్ పట్టుకుని నేను ఒక్కదాన్ని నిలబడ్డాను. కానీ వెనక చాలా మంది పనిచేశారు. నియర్లీ 150 మంది కాలేజ్ తరఫున పనిచేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక తరఫున ధన్యవాదాలు. సర్టిఫికెట్స్ డిజైనింగ్ అండ్ మెమోటోస్ చాలా పెద్ద వర్క్. నాకు నిజంగానే నేను ఈ ఎవరి ఏమనుకోకుండా నిజంగా చెప్తున్నాను, రామకృష్ణ సార్కి, నరేష్ సార్కి ఈ వేదిక పక్షానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వర్క్ చేశారు. ఎందుకంటే డిజైనింగ్ అంత ఆటోమాషంగా మీ ఒకసారి మీ చేతుల సర్టిఫికెట్ చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయి, ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి. మినిమం మనం దాని మీద పెట్టినటువంటి ఎంబ్లమ్స్ నార్మల్ కదా, ఎంబ్లమ్స్ సెట్ చేయడానికి నాకే 3 గంటలు పెట్టింది. సో ఇన్ని తీసుకొని ఈ ఇనిషియేషన్ తీసుకున్న ఇద్దరు సార్లు కూడా ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు. అండ్ ప్రెస్ మీడియాను నడిపించి ప్రెస్ కమిటీ అందరికీ కూడా సుధాకర్ సార్కి, వేణు సార్కి అండ్ రామపతి శ్రీనివాస్ సార్కి, ఈ రోజు మమ్మల్ని అందరి ప్రెస్ ముందుకు తీసుకొచ్చినటువంటి మల్లారెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు మా తరఫున. అండ్ ఎక్కువ నడిపించినటువంటి మా సార్కి, ఇంకా నాకు అన్ని కొంచెం పేరు గుర్తులేదు. స్వరూప మేడం బ్యాచ్ సాధించినప్పుడు మమ్మల్ని ఏమన్నారంటే కొత్త బ్యాచ్ తీసుకున్నారు మీరు అందరినీ కూడా, ఇప్పుడు ఈ బ్యాచ్ ఏం చేస్తారు అన్నారు. కానీ ఓన్లీ 6 అవర్స్లోని కొత్త బ్యాచ్ అంతా కూడా వాళ్ళు ఏంటో నిరూపించుకున్నారు. నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి కొత్త బ్యాచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. స్వరూప మేడం అండ్ బ్యాచ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీలో ఉన్న రాజేష్ సార్కి, అక్షర మేడంకి, ప్రభాకర్ సార్కి, అశోక్ సార్కి అండ్ రిమైనింగ్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా ఎవరిదైనా నేను మర్చిపోతే సారీ, ఏమనుకోకండి, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. పేరున మా NSS 5 తరఫున కూడా మీ అందరికీ హార్ట్ఫుల్గా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బోర్డుతో పాటు ఉంటాం. నిజానికి రాణి గారు ఉరుకులు పరుగులు పెట్టించినట్టు అన్నట్టు నన్ను ఉరికించింది ఆయన. వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉండని ప్రతి క్వశ్చన్ ఎట్లా చేయాలి, మీరు చెప్పాలి అంటే తుపాకీ నా భుజం మీద పెట్టారు, ఫిగర్ అంటే రిజల్ట్ మాత్రం మంచిగా జరిగింది. ఇంత బాగా జరగడానికి ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకోకుంటే కాదు. కాబట్టి ఇనిషియేటివ్ జిజ్ఞాస ఉండడం, ఇది ఉండడం బెటర్ అంట. కొంచెం ఇబ్బంది అయినప్పటికీ చాలా సక్సెస్ఫుల్గా ఇన్ని గంటల పాటు ఇంతమంది దాదాపు 2 రోజులు గడపడం అంటే ఒకే అంశం మీద ఇంత నిర్విఘ్నంగా కంటిన్యూస్గా చేయడం అంత ఈజీ టాస్క్ కాదు. అందులో డిగ్రీ పీజీ పిల్లలు, ఫ్యాకల్టీ అంతా కూడా డాక్టరేట్లు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇన్ని గంటల పాటు కూర్చోబెట్టడం అనేది కూడా అసాధ్యమైన విషయం. చాలా కాలేజీలు చూస్తున్న రేషన్స్ అన్నారు, మన కామర్స్ కానీ, మన తెలుగుది కానీ, అంతకుముందు జువాలజీ కానీ, మన కాలేజీలో జరిగిన ఏ ఈవెంట్ అయినా మళ్ళీ చెప్తుంది, మనం కాలేజ్ వేసుకొని చెప్పాల్సి SRR ఎవరు కూడా నెవర్ బీట్ SRR. దట్ ఈస్ ద కోఆర్డినేషన్. అది అడ్మిషన్ కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, NCC కానీ, NSS కానీ, SRR ఇంత కోఆర్డినేషన్ ఉండడానికి మరి అందరినీ ప్రిన్సిపల్ ఒక్కడే కాదు, ఇందాక మేడం అన్నట్టుగా మా మిత్రుడు సురేందర్ రెడ్డి గారు కూడా ప్రతి సందర్భంలో ఎక్కడ చిన్న స్కాలర్షిప్ల విషయంలో కూడా నాకంటే ఎక్కువ ఫిగర్స్ సహా నోటు చెప్పగలుగుతుంది. అంటే అంత ఓన్ చేసుకోవడం అనేది అందరూ ఉంది ఫ్యాకల్టీ. అలాంటి ఒక ట్రైనింగ్ కూడా ఇస్తున్నటువంటి మిత్రుడు మరి డాక్టర్ సురేందర్ రెడ్డి గారిని సందేశించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు, పెద్దలు, కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ గారు, అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజయ్య గారు, అటానమస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు, స్టాఫ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు, కంట్రోలర్ టి శ్రీనివాస్ గారు, అలాగే యోగ కేంద్ర రిప్రజెంటేటివ్ సంతోష్ గారు, శాతవన యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ తిరుపతి గారు, మరియు NSS ప్రోగ్రామ్ అధికారులు, అందున మొదట ఎలిజిబుల్ రాణి గారు, తర్వాత పడాల తిరుపతి గారు, రాజేశం గారు, శ్రీనివాస్ గారు, అలాగే అర్జున్ గారు, మరియు కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, ఇతర కళాశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, అధ్యాపకులు అందరికీ నా యొక్క నమస్కారాలు. చాలా చక్కటి కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వికసిత భారత్ అనే కార్యక్రమం చాలా విస్తృతమైనది. మనం ఒకటే అంశం మీద ఒకటే లైన్లో చూస్తున్నాం కానీ చాలా విస్తృతమైనది. దాంట్లో 2047లోగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ని
చూడడానికి సన్నాహకాలుగా ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను చదువుకునే రోజులలో కూడా చాలా సందర్భాలు అనుకునేవాళ్ళం. ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం చూసేవాళ్ళం. దేశాలను 3 రకాలుగా చేస్తే అభివృద్ధి చెందిన దేశాలు, చెందని దేశాలు, చెందుతున్న దేశాలు. మనం ఎప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంలో చదివేవాళ్ళం. దాన్ని ఇప్పుడు మనం అభివృద్ధి చెందిన దేశంగా 2047 వరకు చూడాలనే తలంపుతో కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. దాంట్లో నిజానికి వికసిత భారత్ దిశగా అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలలో మన భాగస్వామ్యం, మన బాధ్యత ఏ విధంగా ఉండాలి అనేది ఇంకా బాగా ప్రచారం పొందాల్సినటువంటి అంశం. అయితే ఈరోజు కార్యక్రమం విషయానికి వస్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిజంగా పిల్లలు చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఒకసారి మేము వెనక్కి వెళ్ళి చూసుకుంటే మేమైతే యూజీ లెవెల్లో ఈ లైట్ల ఇక్కడ వచ్చి నిలబడాలంటేనే అసలు మా వల్ల అయ్యేది కాదు. మేము డిగ్రీ చదువుతున్నాం, మీరంతా మాకంటే చాలా మెరుగు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మాకంటే మీకు చాలా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరంతా అలా ముందుకు వచ్చి మాట్లాడడం చాలా సంతోషం. అయితే ఇక్కడంతా కూడా ఆలోచన అంతా కూడా మనం ఒకరిని చూసి ఒకరు అందరూ ఒకే వైపుగా మాట్లాడుతున్నట్టు కనిపించింది. ఆ అంశం అనేది చాలా డిబేటబుల్ అంశం. అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది సరైనదేనా కాదా అనే దాంట్లో పిల్లలందరూ కూడా ఇంకా ఎక్కువ అంశాలని ఆలోచించాలి, పరిశీలించాలి, విశ్లేషించాలి. ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఓటరు ఒకేసారి ఎన్నుకోవాలి. ఒకేసారి ఎన్నుకోవాలి అంటే డిఫరెంట్ పార్టీలు కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఓటరు నాకు రాష్ట్రంలో ఒక పార్టీ, కేంద్రంలో ఒక పార్టీ ఉండాలనే ఆలోచన ఉంటే దాన్ని అనాలిసిస్ చేసుకుని నాకు రాష్ట్రంలో ఏది ఉండాలి, దేశంలో ఏది ఉండాలి, ఏ బ్యాలెట్లో ఏ గుర్తుకు ఓటేయాలి అనే జ్ఞానంతో దానికి అవసరమైనటువంటి అది ఎంతమంది ఓటర్లకు ఉంది. ఇవల్ల మన దగ్గర ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ఓటరు మన ఊళ్ళలో చూస్తూ ఉంటాం. ఎంతమంది ఓటర్లు 2 బ్యాలెట్లు ఒకేసారి ఇస్తే, అంటే ఒకటి తర్వాత ఒకటి ఇచ్చినప్పటికైనా ఏది సెంట్రల్ గవర్నమెంట్కో ఏ గుర్తుకు ఏది వేయాలో అనేది ఎంతమంది తెలుసుకోవాలి. అదొకసారి మనందరం ఆలోచించాల్సినటువంటి అవసరం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాంట్లో మనం 2 అంశాలను బాగా చెప్పాము. ఒకటి ఏంటంటే డబ్బులు ఖర్చు, ఎక్స్పెండిచర్. రెండవది టైం. ఎందుకంటే మనకి ఎలక్షన్ అనేది షెడ్యూల్ అనౌన్స్ అయిందంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చి ఎలక్షన్స్ ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కొత్త కార్యక్రమాలు ఏవి కూడా ప్రభుత్వం చేపట్టడానికి వీల్లేదు. అట్లా డిఫరెంట్ టైమ్స్లో ఎలక్షన్ రావడం వల్ల టైం కూడా వేస్ట్ అవుతుంది. అంటే ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకి టైం వేస్ట్ అవుతుంది. ఒకటి డబ్బు ఖర్చు అవుతుంది. కానీ ఒకేసారి ఎలక్షన్ పెట్టడం వల్ల కూడా ఇలా ఓటర్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ది ఓటర్స్ దాన్ని సరి అయిన విధంగా ఓట్ చేయలేదు, మొదటి కారణం. ఇక మిగిలిన అంశాల విషయానికి వస్తే అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడింది అనుకుందాం. గవర్నమెంట్ మధ్యంతరంగా, అర్ధంతరంగా గవర్నమెంట్ మారాల్సిన సందర్భం వస్తే మరి అప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సి వస్తే 3 ఏళ్ల తర్వాతనో 4 ఏళ్ల తర్వాతనో ఒక రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ అప్పటిదాకా 1 ఇయర్ రాష్ట్రపతి పాలన మళ్ళీ ఏదో పెట్టాల్సి వస్తుంది. అంటే ఇట్లాంటి రాజ్యాంగపరమైనటువంటి కూడా ఇప్పటికే మీరు చూసుంటారు. రాజ్యాంగ సవరణ ఇప్పటికీ 5 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంతో పాటు ముగిసే రాష్ట్రాలేంటి, ముందే ముగుస్తున్నవేంటి, తర్వాత ముగుస్తున్నవేంటి, ముందు ముగుస్తున్న వాటిని సాగదీయడానికి, తర్వాత ముగుస్తున్న వాటిని ముందే ముగించడానికి మనం ఎన్నో రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది. అట్లాగే
ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో ప్రతిష్టంభన ఏర్పడితే కూడా దానికి కూడా కొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా ఆలోచించాలి. కాబట్టి ఒకే ఆలోచనతో ఒకే విధంగా కాకుండా విద్యార్థులంతా కూడా దీని మీద పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలని చెప్పేసి కోరుతూ, ఇక వేజుగుల్ రాణి గారు చెప్పారు. మరి ప్రిన్సిపల్ నా మిత్రుడు సహాధ్యాయి ప్రిన్సిపల్ గారు పరుగులు పెట్టిస్తే మన వాళ్ళంతా పరుగులు పెట్టారు. మరి అందరికీ కూడా నిజంగా 5 ప్రోగ్రామ్ ఆఫీసర్స్ 2 వారాలుగా చాలా కష్టపడ్డారు. చాలా కాలేజీలు తిరిగారు, చాలా సమావేశాలు పెట్టారు. అన్ని కాలేజీలలో వికసిత భారత్ ప్రోగ్రాం గురించి ప్రచారం చేసి వాళ్ళందరూ కూడా వచ్చేటట్టు చేశారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే మనందరం అనుకుంటే, ఈ ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టాఫ్ అనుకుంటే, ఈ వికసిత భారత్ దిశగా విద్యార్థులలో ఇంకా మంచి మంచి ఆలోచనలతో మంచి మంచి ప్రోగ్రామ్స్ నిర్మించాలంటే మన వల్ల చాలా సాధ్యమవుతుందని ఈ ప్రోగ్రామ్ నిరూపిస్తుంది. దానికి మరి మన ప్రిన్సిపల్ గారు చక్కటి ఇనిషియేషన్ తీసుకోవాలని, ఆ ఇనిషియేషన్ వల్ల మరి ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా వికసిత భారత్ దిశగా మన కాలేజీలో జరగాలని చెప్పేసి కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి మిగతా అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. వికసిత భారత్ దిశగా భారతదేశం ముందుకెళ్ళడానికి విద్యార్థులుగా మన రోల్ ఏంటి, అధ్యాపకులుగా మా రోల్ ఏంటి అనే దాన్ని కూడా మనం డిఫైన్ చేసుకుంటూ కొన్ని కార్యక్రమాలు రూపొందించుకోవాలని చెప్పేసి కోరుతూ ఊహిస్తున్నాం. థ్యాంక్ యూ. నిజానికి అంటే వ్యక్తిగతంగా ఆలోచిస్తే ఈ ఎలక్షన్లు అనేవి ఒకేసారి పెట్టడం వల్ల ఖర్చు తప్పుతుంది అనేది మనందరికీ తెలిసిన సత్యం. దీనివల్లనే భారతదేశం వికసిస్తుందా అనేది చర్చనీయాంశం. దీనివల్ల కొంత ఖర్చు అయితే తగ్గుతుంది అనేది మనందరికీ తెలుసు. మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. సురేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం చిరమాంకల్లోకి వచ్చాం. వికసిత భారత్ సంపన్నం అవడానికి ఇంకా కొద్ది దూరంలోనే ఉన్నాం. ముఖ్యంగా అతిథులకు ఇప్పుడు ఫెలిసిటేషన్ కార్యక్రమం ఎలిజబెత్ రాణి గారు మిగతా పీఓస్ ఉన్నాం. కానీ 10 మందిని మేము ముందు ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారు మేడం. Vice Principal sir, Vangali Srinivas sir, all the dignitaries on the dais, committee members ki koncham certificates ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను సార్. మనకు వర్క్ చేసినటువంటి కమిటీ మెంబర్స్ కి కమిటీ మెంబర్స్ ఉంటారు. అదంతా మన ఫ్యాకల్టీ. ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ వీనెట్ కూడా పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ తీసుకోకుండా వెయిట్ చేస్తున్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ఆన్ ద డయాస్ అందరికీ లెక్చర్ ఆన్ ద డయాస్ ఫ్యాకల్టీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఓకే. చింతల స్వర్ణలత सरदार सिंह सरदार सिंह नित्य
రోహిత్, రమలింగ, సాత్విక, సాత్విక, తేజస్విని, బాలకృష్ణ, రాజు, హిమాజు రాజు, యశ్వంత్, మానస, శివరామకృష్ణ, అఖిల, నవ్యన, అనిల్, నవీన, నవీన, అట్లుండే నవీన, అనిల్, రజిత, శిల్ప, అనిత, అనిత, దేవర్, తరుణ్ కుమార్, తరుణ్ కుమార్, శిరీష, రేణుక, రేణుక, అనేష్, ఆదర్శ్, అనేష్, ఆదర్శ్, సాహిద్, మారన్మల్లి సాహిద్, రిషిక, రిషిక, విఘ్నయ్, విఘ్నయ్, రమేష్, మానస, గోపిశెట్టి మానస, త్రిష, మహీం, మహీం, ఈశ్వర్ గిఫ్టీ, లావణ్య, అనిల్ గారు ఇచ్చిండు. శ్రీలేఖ, రమ్య, సహనా, శృతి, అంజలి,